గుడ్ మార్నింగ్, శుభోదయం 99% ఎజెండాకు స్వాగతం. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం పర్యావరణవేత్తలు లేదా పర్యావరణం పట్ల చాలా ప్రేమ ఉన్నవాళ్ళు, ఈ భూమి పాడైపోకూడదు అనుకున్న వాళ్ళు చాలా అమాయకంగా మనతో ఒక మాట చెప్తూ ఉంటుంటారు. రెండు చేతుల్లోనూ గ్లోబ్ను పెట్టుకొని ఈ భూమిని పరిరక్షించుకుందామని. కానీ ఈ భూమిని పరిరక్షించే పని మనం ఎలాగూ చేయటం లేదు, కానీ భూమికి మాత్రం తను పరిరక్షించుకునే పని ఎలా చేసుకోవటమో బాగా తెలుసు. ఎందుకంటే మనం చేసే పనుల వల్ల ఈ భూమి ఏదో ఒక రోజు మొత్తం మానవ జాతిని తుడిచిపట్టేసి తను రక్షించుకుంటుంది. ఈ మాట మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మరోసారి కొత్తగా మన రాష్ట్రంలో భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అంటారు దీన్ని, కొల్లేరు మంచినీటి సరస్సుని నాశనం చేయడానికి అటు ప్రతిపక్ష పార్టీ ఇటు అధికార పార్టీ కూడా ఒక్కటైన తీరు చూస్తూ ఉంటే ఈ ప్రపంచం పట్ల ఈ ప్రజల పట్ల ఈ ప్రభుత్వాలకు పార్టీలకు ఎంత ప్రేమ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కొల్లేరును 5వ కాంటూర్ నుంచి 4వ కాంటూర్కు తగ్గిస్తూ తీసుకొచ్చిన తీర్మానం ఏదైతే ఉందో, అసెంబ్లీ చేపట్టిన తీర్మానం ఏదైతే ఉందో, అది సృష్టిస్తున్న ప్రకంపనలో అది చేయబోయే వినాశనం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన పతాక శీర్షికలు ఒకసారి చూద్దాం. ముందుగా విశాలాంధ్రలో మొట్టమొదటి వార్త, జైపూర్ పవర్ ప్లాంట్ బాధిత రైతులకు న్యాయం చేస్తాం. ఇది నిన్న మంచిర్యాల దగ్గర జైపూర్ అనే ఒక గ్రామం, జైపూర్ అంటే రాజస్థాన్ జైపూర్ కాదు, జైపూర్ అనే ఒక గ్రామం దగ్గర పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని. నిజానికి అక్కడ ఆల్రెడీ ఒక పవర్ ప్లాంట్ ఉంది, 1200 మెగావాట్ల పవర్ ప్లాంట్. దాని ప్రాంగణంలో మరొక 800 మెగావాట్ల ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం కోసం ముందుకు రావాలి, ప్రతిపాదనలు పంపాలని నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. సో ఆ సందర్భంగా మొట్టమొదటి పవర్ ప్లాంట్ కట్టినప్పుడు భూములు కోల్పోయిన రైతులు అక్కడ ఆయన కలిశారు. సో వారికి హామీ ఇచ్చారు న్యాయం చేస్తామని. అయితే ఈ కథ అనేది మనం పదే వింటాం. ఇది పవర్ ప్లాంట్ కావచ్చు, మరొక స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఒక ప్రాజెక్ట్ కావచ్చు, సాగునీటి ప్రాజెక్ట్ కావచ్చు, అన్ని చోట్ల కూడా భూములు తీసుకోవటం అయితే జరుగుతుంది, కానీ వాళ్ళకి రిహాబిలిటేషన్ అని ఇవ్వడం అనే విషయంలో మాత్రం అన్ని ప్రభుత్వాలు ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇది ఈ ప్రభుత్వం చేసింది కాకపోవచ్చు, గత ప్రభుత్వం చేసిందే, బట్ ఏ ప్రభుత్వం అయినా ఇంతకంటే భిన్నంగా ఇంతకంటే మెరుగ్గా ప్రవర్తిస్తుందని అనుకోవటం లేదు. అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అక్కడ నుంచి ఎవరినైతే ఖాళీ చేయిస్తారో, నిర్వాసితులను చేస్తారో, వాళ్ళ గురించి నిజంగా ఎవరు పట్టించుకోరో వాళ్ళకి ఇచ్చే హామీలన్నీ కూడా చాలాసార్లు ఉత్తమ మాటలుగానే ఉంటాయి. ఎందుకంటే ముందు అనేక భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి అనేక చోట్ల, అటు సాగునీటి కానివ్వండి, ఇటు విద్యుత్ కానివ్వండి, వీటన్నిటిలోనూ ఈ సమస్య ఎలాగే ఉంటుంది. అందుకోసమే ఎప్పుడు కూడా నిర్వాసితులు అంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు. ఎందుకంటే ఇది ఒక్కసారి జరగలేదు, 2 సార్లు జరగలేదు, అనేక సార్లు రిపీటెడ్గా భారతదేశం మొత్తం జరిగింది. సో ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతిసారి నిర్వాసితులకు అంత ఆందోళన. కానీ ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రభుత్వాలకు ప్రజలంటే ఏమీ పట్టదు కనుక వాళ్ళు అవన్నిటిని పక్కన పెట్టేసి మళ్ళీ మరికొన్ని హామీలు ఇచ్చి మళ్ళీ మరికొన్నిసార్లు ప్రజల్ని మోసం చేయడం అనేది మనం పదే చూస్తుంటాం. సో ఈసారైనా నిజంగానే ఈ బాధితులకు న్యాయం చేస్తారా అన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది. రెండో వార్త, కాశ్మీర్లో పాగాకు బీజేపీ యత్నాలు. కాశ్మీర్లో హంగ్ అసెంబ్లీ వచ్చిన నేపథ్యంలో అక్కడ పీడీపీ అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ రెండిట్లో ఆ పీడీపీకి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇద్దరూ కూడా మద్దతు ఇస్తామని ప్రకటించి ఉన్న నేపథ్యంలో ఎవరిది అక్కడ పైచేయి కాబోతుంది అనేది ఒక విషయం. కాకపోతే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక వారికి పై చేయ అవకాశం కూడా ఉన్న ఆ నేపథ్యంలో బహుశా అక్కడ కూడా బీజేపీ మద్దతుతోటి అధికారంలోకి వస్తుందా అనే ఒక ఆలోచన రాకపోదు. చల్లారని అసోం హింస, నార్త్ ఈస్ట్లో ఉన్న ఒక ఏదైతే హింస ఉందో దానివల్ల మొత్తానికి అక్కడ ఉన్న మిలిటెంట్లకి స్థానికులకు జరుగుతున్న పోరాటంగా బయటకు తెలుస్తుంది మనకు ఈ విషయం. అక్కడ 78 మందికి ఈ మృతుల సంఖ్య చేరిందట. అందుకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని బలగాలు పంపిస్తామని చెప్తుంది. అసలు నార్త్ ఈస్ట్లో సమస్య మొదలైందే కేంద్ర బలగాల వల్ల అనే విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా, కేంద్ర బలగాల వల్ల అక్కడ అనేక సమస్యలు వచ్చాయి, అనేక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు వచ్చాయి, అవన్నీ అనేక రకాల హింసలకు, జాతుల పోరాటాలు కూడా మొదలయ్యాయి. అక్కడ అనేక మంది చనిపోతున్నారు. వాటిని అణిచివేయడానికి మరిన్ని బలగాలు వెళ్తాయి. అంటే మనం ఎప్పుడూ కూడా సమస్య ఏది అనే సమస్యని సరిగా గుర్తించి దానికి ఒక పరిష్కారం తెలుసుకోవడంలో మనం ఎప్పుడు ఇలాగే ఉంటామని మనం అర్థం చేసుకోవాలి. రైల్వేలను ప్రైవేటీకరించాం, వారణాసిలో ప్రధాని మోడీ స్పష్టీకరణ. ప్రపంచం మన వైపు చూస్తుంది, మాలవీయ పేరిట 5 ఏళ్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభం.
పిల్లలు టీచర్లు అవ్వాలనుకునే వాతావరణం సృష్టించండి. 21వ శతాబ్దం విజ్ఞానానిదే, భ్రూణ హత్యకు మించిన పాపం లేదే అని చాలా విషయాలు మాట్లాడారు. నిన్న వారణాసి వెళ్ళి అక్కడ ఒక రైల్వేలో ఒక లోకోమోటివ్ ఇంజిన్ని దేశానికి అంకితం చేస్తూ ఆ సందర్భంగా రైల్వేలో ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. రైల్వేలను మాత్రం ప్రైవేటీకరించమని చెప్పారు. బట్ ఇది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ప్రైవేటీకరించరట. ఎందుకంటే ఆయనకు రైల్వేలో ఉన్న అనుబంధం అలాంటిది. ఆయన రైల్వే స్టేషన్ బయట ఛాయ్ షాప్ పెట్టుకుని అక్కడే ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కలిసి అలాగే ఆయన ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళి అలాగే ఆయన ప్రధానమంత్రి కూడా అయ్యారు. కాబట్టి దాని పట్ల కృతజ్ఞత ఉందని ఆయన చెప్తున్నారట. మిగిలిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా అలాంటిది ఏమైనా ఉంటే బాగుండేది, ఆయన అన్ని చోట్ల ఛాయం ఉంటే బాగుండేది అని ఇప్పుడు మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. సో మరొకటి, మదన్ మోహన్ మాలవ్యకి భారతరత్న వచ్చిన సందర్భంగా ఆయన విగ్రహానికి అక్కడ దండ వేస్తున్న ఫోటో కూడా పక్కన ఉంది. ఆ సందర్భంగా ఆయన ఒక విద్యావేత్తగా ఆయన చేసిన సేవలను గుర్తు తెచ్చుకుంటూనే అందరూ పిల్లలు టీచర్లు అవ్వాలనుకునే, అంటే జ్ఞానాన్ని పంచేవాళ్ళుగా అవ్వాలనుకునే ఒక వాతావరణాన్ని సృష్టించాలని కూడా చెప్పారు. వడ్డీ కట్టాల్సిందే, ఏపీ రైతులకు షాక్, నోటీసులు జారీ చేస్తున్న బ్యాంకులు, ఆభరణాల వేలంపై హెచ్చరికలు, లబోదిబోమంటున్న రైతులు, కౌలు రైతుల గ్రూప్ లింకుతో నిబంధనలు పట్టించుకొని ప్రజాప్రతినిధులు. ఇక్కడ ఒక బ్యాంక్ నుంచి వచ్చిన నోటీస్ ఫోటో కూడా ఇక్కడ వేశారు. సో ఏదైతే రుణమాఫీ ఉందో, రుణమాఫీ తర్వాత వాయిదాల పద్ధతిలో ప్రభుత్వం తీరుస్తానని చెప్తూ ఉంది. బట్ దానికి సంబంధించిన అఫీషియల్ కమ్యూనికేషన్ అందిందా లేదా తెలియదు, కానీ బ్యాంకులు తన సహజ పద్ధతిలోనే రుణాలు కట్టాల్సిన వాళ్ళకు ఎలా అయితే నోటీసులు పంపించాలో ఆ నోటీసులు పంపిస్తున్నట్టుగా ఉంది. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే దాన్ని పట్టించుకోకపోవటం, అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవటం లేదు అనేది ఇక్కడ వార్త. ఆర్డినెన్స్ రాజును వ్యతిరేకించండి, బీమా బొగ్గు ఆర్డినెన్స్లకు సిపిఐ నిరసన. ఇది మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఆర్డినెన్స్ రాజుగా మారింది అంటే ఈ దేశంలో కొంతమంది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ఒక చట్టసభకు పంపిస్తే చట్టసభ నుంచి చట్టాలు చేయాల్సిన అవసరం ఉండగా దాన్ని పక్కన పెట్టడమే కాదు, ఆ చట్టసభని అవమానించేలాగా ఒక సభ కోసం దేశం అంతా వెయిట్ చేయాలా అనే ఒక దురహంకారమైన ధోరణితోటి దాన్ని పక్కన పెట్టే ఒక ధోరణి కనిపిస్తుంది. అందులో భాగంగా చాలా కీలకమైన బిల్లులు, ఆర్థిక సంస్కరణలకు సంబంధించి లేదా దేశ ఆర్థిక పురోగతికి సంబంధించిన అత్యంత కీలకమైన బిల్లుల్ని ఒక ఆర్డినెన్స్ రూపంలో ముందుకు తీసుకొచ్చారు. ఎలాగో ఇది 6 నెలల్లో చట్టంగా మారాలి. బట్ ఈ లోపల బీమాని ముఖ్యంగా ఒబామా వస్తున్న నేపథ్యంలో చూడండి మీకు ఎలా మేము తలుపులు తెరిచాము అని ఆయన దగ్గర మార్కులు కొట్టేయడానికి అని అంటున్నారు. అట్లాగే బొగ్గుకు సంబంధించి ఒక స్కామ్గా గుర్తించి సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసిన తర్వాత కూడా ఇంత హడావుడిగా ఏ చర్చ లేకుండా తామనుకున్న పద్ధతిలో మళ్ళీ బొగ్గు గనుల కేటాయింపు కోసం ఇటువంటి ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది చాలా ఆందోళన కలిగించే విషయం. బట్ దాని గురించి మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ ఉంది దేశంలో. కేవలం కొన్ని వామపక్షాలు తప్ప మాట్లాడటం లేదు. నిన్న ప్రధానంగా సిపిఐ కేంద్ర కార్యదర్శి వర్గం దీని మీద తీవ్రమైన ఖండనను వెలువరించింది. దీన్ని ఈ బీమాకు సంబంధించి బొగ్గు గనుల వేలంకి సంబంధించి కూడా చేసిన ఏవైతే ఉన్నాయో పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనవని కూడా పేర్కొన్నది. ఈనాడు స్వచ్ఛ భారత్ ముందుకు ఆయన నిన్న ప్రధానమంత్రి మోడీ వారణాసిలో రోడ్లు ఊడుస్తున్న దృశ్యం కనిపిస్తుంది. నిజానికి చాలామందికి తెలిసే ఉంటుంది, కాశీ వారణాసి అన్న కాశీ అన్న ఒకటే. బహుశా దేశంలోనే అంత మురికి కోపం మరొకటి ఉండదు కావచ్చు. అంటే కాశీ అంటేనే మురికి కోపం అనే మాటకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కాశీ. చాలా అత్యంత మురికితో కూడుకున్న అక్కడ ఆయన చీపురు పట్టుకుని 175 మీటర్ల పాటు ఆయన స్వయంగా ఊడ్చారట. గుడ్. దాంతోపాటుగా ఆయన దేశంలో అనేక మందిని స్వచ్ఛ భారత్ మిషన్లో భాగం చేస్తూ ఆయన ఆహ్వానించారు. అందులో ఒకటి రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును కూడా ఆయన ఆహ్వానించారట పార్ట్ కావాలని. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వేదిక హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులతో పోటీపడి దక్కించుకున్న భాగ్యనగరం, దేశానికి వచ్చిన తొలి అవకాశాన్ని చేజిక్కించుకున్న తెలంగాణ. ఇది ఇటువంటి కాంగ్రెస్లు మనకు పదే చూస్తుంటాం. గుర్తుండి అందరికీ 2 ఏళ్ల క్రితం ఒకటి బయోడైవర్సిటీ సదస్సు జరిగింది. మొన్న కొన్ని నెలల క్రితం మెట్రోపాలిస్ సదస్సు జరిగింది. ఇప్పుడు ఐటీ సదస్సు జరుగుతుంది. వీటన్నిటి గురించి ఊదరగొట్టే వ్యవహారం చాలా ఎక్కువ ఉంటుంది. బట్ నిజంగా అక్కడ ఏమైనా జరుగుతుందా అని అంటే మాత్రం చాలాసార్లు ఆన్సర్ నో అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత 2 సదస్సుల తర్వాత కూడా మనం నేర్చుకున్నది ఏమీ లేదు. కానీ ఇది కొంతమందికి లాభం మాత్రం తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే ఇటువంటి కాంగ్రెస్లన్నీ కూడా చాలాసార్లు ఒక హోటల్ ఇండస్ట్రీ అండ్ టూరిజం, పిఆర్ ఇండస్ట్రీ ఇటువంటి వాళ్ళ
ఎక్సర్సైజ్గానే ఉంటున్నాయి తప్ప నిజంగా ఇవి ప్రజలకు ఉపయోగపడే సదస్సులుగా మాత్రం ఉండటం లేదు అనేది వీటి మీద వస్తున్న ప్రధానమైన విమర్శ. ఇప్పుడు ఏషియాలో జరగబోతున్న రెండోది, గతంలో ఒకటి జరిగింది, అది కౌలాలంపూర్లో జరిగింది, రెండవ సదస్సు హైదరాబాద్లో జరుగుతుంది. బట్ ఇదైనా నిజంగా దీనివల్ల ఏమైనా మనకు మేలు జరుగుతుందా అనే ప్రశ్న మనం వేసుకోక తప్పదు. రైల్వేలను ప్రైవేటీకరించం, ప్రధాని మోడీ నిన్న చేసిన ప్రకటన ఇది. వ్యాపార సంస్థలను పెట్టుబడులు పెడితే ఆందోళన ఎందుకు? ఆయన ఒక మాట అన్నారు, డాలర్లు పౌండ్లు వస్తే ఎందుకంత భయపడాలి అని. డాలర్లు పౌండ్లు ఎందుకు వస్తాయో తెలియదు, అంత అమాయకంగా మీరు ఆ ప్రశ్న అడిగారా, లేకపోతే మేము అమాయకులు అనుకుంటున్నామని కూడా ఆలోచించాలి. డాలర్లు పౌండ్లు ఊరికే ఎందుకు వస్తాయి? అవి లాభాలు తీసుకుని పోవడానికే వస్తాయి. ఒకసారి అవి వచ్చిన తర్వాత మీ మీద పెత్తనం చేయకుండా ఎందుకు ఉంటాయి, చేయకుండా ఊరికే ఎందుకు పెట్టుబడులు పెడతాయి అనేది కూడా ఆలోచించుకోవాలి. సో అంత అమాయకమైన ప్రశ్నలు అడిగితే బహుశా అందరూ అంత అమాయకంగానే ఉంటారనుకుంటే కూడా కష్టమే. కరెంటు కష్టాలు తీరుస్తా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం సామర్థ్యం మరో 600 మెగావాట్ల పెంపు. ఇంతకుముందే అనుకున్నాం, జైపూర్ ప్లాంట్లో ఇప్పటికే అక్కడ ఒక థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది, దాన్ని 600 మెగావాట్లకు పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యనే నల్గొండలో కూడా ఒక భారీ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా తెలంగాణ సర్కార్ ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే. బట్ థర్మల్ విద్యుత్ అనేది బ్యాడ్ విద్యుత్, అంటే బ్యాడ్ పవర్గా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దానికి గుర్తింపు ఉంది. అందుకోసం యాక్చువల్గా మనకి కోల్ చాలా చీప్గా దొరుకుతూ ఉంది ఇక్కడికి. ఎందుకంటే దానిలో వాడే కోల్ని అనేక దేశాలు ఈ పవర్ నుంచి దూరంగా వెళ్ళడానికి, ఈ పవర్ని వాడకుండా ఉండడానికి, లేదా ఈ పవర్ని విస్తరించకుండా ఉండడానికి ఉన్న అనేక మార్గాలు వెతుకుతూ ఉన్నాయి. బట్ మనం మాత్రం ఇప్పటికీ కూడా చెప్పాలంటే ఒక కాలం చెల్లిన విద్యుత్తుని, నిజమే ఇది మాత్రమే అతి చౌకగా అత్యంత హైడల్ పవర్ తర్వాత అంత చౌకగా ఎక్కువ పవర్ని ప్రొడ్యూస్ చేయగలిగేది థర్మల్ పవరే. బట్ దానివల్ల కలిగే నష్టాలు చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం, భూమిని రక్షించడం కాదు, భూమి తనని రక్షించుకుంటుంది మనల్ని నాశనం చేసేనే. మనల్ని నాశనం చేయడానికి మనం ఇచ్చే ఒక అవకాశం థర్మల్ పవర్ కూడా ఇవాళ థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్ని చోట్ల కూడా అవి ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ విపరీతంగా రేడియేషన్ పొల్యూషన్ పెంచుతున్నాయి. ఇప్పటికే నల్గొండలో ఉన్న కష్టాలకు తోడు థర్మల్ కష్టాలు కూడా మాకు పెట్టకుండా నల్గొండ నుంచి ఇప్పటికీ దీని పట్ల వ్యతిరేకత కూడా మొదలైంది. బట్ ప్రజల వ్యతిరేకత, ప్రజల ఆలోచనలు పట్టించుకునే ప్రభుత్వాలు మన ముందు లేవు కాబట్టి బహుశా ఇది ముందుకే పోతుంది. ముందుకే పోతే మనం తప్పకుండా ఆలోచించాలి ఇది మన నాశనానికి అని. నిజమే పవర్ కావాలి, బట్ దానికి ప్రత్యామ్నాయాలు లేవా? ప్రత్యామ్నాయాలు ఎందుకు వెతకడం లేదు, ఎందుకు ప్రత్యామ్నాయాల పట్ల దృష్టి లేదు అనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. కొత్త పారిశ్రామిక విధానంపై ప్రతిష్టంభన, ప్రత్యేక రాయితీలపై కేంద్ర మీమాంసే కారణం, రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల నిరీక్షణ. ఇప్పటికీ తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పారిశ్రామిక విధానానికి సంబంధించిన వార్త అయితే దీనికి అవసరమైన నిర్వహణ మార్గదర్శకాలు ఇప్పటివరకు జారీ కాలేదు. ఎందుకంటే దానికి సంబంధించి రావాల్సిన రాయితీలు, అది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ లేదా రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే రాయితీలు ప్రకటించారో వాటికి అనుగుణంగా చేసిన ఈ కొత్త పారిశ్రామిక విధానం కేంద్రం నుంచి ఆ రాయితీలకు సంబంధించి సరైన క్లారిటీ రాకపోవటం వల్ల ఇది కూడా ప్రతిష్టంభనలో పడినట్టుగా వార్త. మెట్రో పొడవు మరో 2.5 కిలోమీటర్ల పొడవు, ముఖ్యంగా 3 చోట్ల రీఅలైన్మెంట్ అంటున్నారు. అసెంబ్లీ దగ్గర, కోటి, అలాగే ఓల్డ్ సిటీలో ఈ 3 చోట్ల రీఅలైన్మెంట్ వల్ల ఈ మెట్రో ఇప్పటివరకు ఉన్న 72 కిలోమీటర్ల బదులుగా 74.5 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని, దీనికి అయ్యే ఖర్చు దగ్గర 1000 నుంచి 1200 కోట్లు అవుతుందని ఒక అంచనా. అంటే జస్ట్ 2.5 కిలోమీటర్ల అలైన్మెంట్ అంటే 1000 నుంచి 1200 కోట్లు. చాలా కాలంగా నిపుణులు చెప్తూ ఉన్నారు, మెట్రో ఇంత ఖరీదైన మెట్రో ఎందుకు, ఈ మెట్రో ఎవరిని కాపాడుతుంది, ఎవరికి దీనివల్ల ఉపయోగం కలుగుతుందని. ఇంత ఖరీదైన ఈ మెట్రోని ఇప్పుడు రీఅలైన్మెంట్ కూడా చేస్తారనే ఒక ఆలోచన ఉంది. బట్ మరొక పత్రికలో ఇది సాధ్యం కాదనే వార్త కూడా ఉంది, అది కూడా చూద్దాం మనం. ఆంధ్రజ్యోతి చాలా ఆసక్తికరమైన హెడ్లైన్ పెట్టింది ఇవాళ. నిన్న మోదీ చేసిన ప్రకటన రైల్వేలకు సంబంధించి, నా జీవితంలో రైల్వేలు ఓ భాగం, వాటిపై ప్రైవేటు వ్యయం. ఇక్కడ ప్రైవేటుని, వేటు అనే మాటని వేరే కలర్లో పెట్టారంటే ఇక్కడ ఒక్కొక్కసారి చాలాసార్లు వద్దనుకున్నా కూడా నిజాలు ఎలా చెప్తారనడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రైవేట్ చేయటం అంటే
వేటు వేయటం అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, ఏదైనా ప్రైవేట్ చేస్తున్నారంటే దాన్ని వేటు వేయటం కోసం మాత్రమే చేస్తారు అనేది. ఎందుకు ఇవాళ ఎవరైనా ప్రైవేట్ చేస్తే అంత ఆందోళన పడుతున్నారు? కొంతకాలం క్రితం కొంతమంది మేధావులు దీనికి సంబంధించి వాదనలు చేశారు. ప్రైవేట్ చేయటం వల్ల ఏమనాలి, సర్వీసులో క్వాలిటీ పెరుగుతుందని. అది అబద్ధమని మనకు తేలిపోయింది. ఆ తర్వాత కాలంలో ప్రైవేట్ చేసిన రంగాలు ఎందుట్లోనూ క్వాలిటీ పెరగకపోగా సమస్యలు చాలా వచ్చాయి. ముఖ్యంగా టెలిఫోన్స్లో కూడా మనం చూసాము ఆ విషయాన్ని. సో ప్రైవేట్ చేయటం అనేది వేటు వేయటం అనే విషయాన్ని ఇంత స్పష్టంగా చెప్పినందుకు ఆంధ్రజ్యోతికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరో 600 మెగావాట్ల పవర్, ఇది జైపూర్ పవర్ ప్లాంట్ని విస్తరణకు సంబంధించిన వార్త మనం ఇప్పటికే చదివాం. మరొక వార్త, మిషిగాన్ మిషన్ చెరువుకు అమెరికా దరువు. ఏంటో ఈ హెడ్లైన్ చాలా గందరగోళంగా ఉంది. బట్ విషయం ఏంటంటే, మిషన్ కాకతీయ మీద పరిశోధన చేయడం కోసం మిషిగాన్ యూనివర్సిటీ నుంచి 7 విద్యార్థులతో కూడిన ఒక బృందం వచ్చింది. దీనిలో అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు. భారతదేశానికి, అందులోనూ తెలంగాణకి, కరీంనగర్కి చెందిన ఒక విద్యార్థి కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ తొలి పరిశోధన, ఇది ప్రకటించిన వెంటనే వాళ్ళు వచ్చి తొలి పరిశోధన పత్రాన్ని సమర్పించారట. అందులో భాగంగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, చెరువుల పునరుద్ధరణ వల్ల ఏదైతే ప్రభుత్వం చెప్తూ ఉందో, దీనివల్ల ప్రభుత్వం చెప్తున్న దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అది చెరువులు అనేవి కేవలం ఊళ్ళ, అంటే ఒక గ్రామాల ఉమ్మడి వనరుగా ఉన్నంతకాలం నిజంగానే చెరువులు అలాగే ఉన్నాయి. ఆ రోజుల్లో చెరువుల్లో అందరూ కూడా ఎండాకాలం వచ్చిందంటే అక్కడ మట్టి తవ్వి పొలాల్లో వేసుకోవటం, దాని ద్వారా మళ్ళీ చెరువు పూడిక అనేది లేకుండా పోవటం, ఇటువంటి పనులన్నీ చేసుకున్నారు. బట్ ఎప్పుడైతే చెరువులను పక్కన పెట్టేసి పెద్ద ప్రాజెక్టులు వెంట ప్రభుత్వాలు పడటం ప్రారంభమైందో, అప్పుడు ఆ తర్వాత ఆ చెరువులు అనేవి సర్వనాశనం అయిపోయిన విషయం తెలిసిందే. వాటికి పూర్వ వైభవం తీసుకురావటం కోసం మిషన్ కాకతీయ చేపట్టామని చెప్తున్నారు. బట్ కానీ ఇప్పుడున్న అవినీతికరమైన వ్యవస్థలో ఇది ఎంతవరకు సాధ్యం, నిజంగానే ఎంతవరకు ఆ ఫలితాన్ని సాధిస్తుంది అనేది ఇప్పుడు అందరి దృష్టి కూడా సారించున్నారు. లెట్స్ హోప్ మిషిగాన్ చెప్పుండొచ్చు, తప్పకుండా నిజమే. చెరువుల పునరుద్ధరణ అనేది చాలా ముఖ్యమైన విషయం, అది జరగాల్సిందే. బట్ నిజంగా ఎంత బాగా జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అంశం. ఇంతకుముందే అనుకున్న మెట్రో అలైన్మెంట్కి సంబంధించి ఈ పత్రికలో మరొక వార్త ఉందని. మెట్రో అలైన్మెంట్లో మార్పులకున్నో, దీనివల్ల భారం జాప్యం, ఎల్ఎన్టీ అభిప్రాయం, షీలా బీడే రాయబారం, కేసీఆర్తో సమావేశం, ఎల్ఎన్టీకి అధికారికంగా అందని మార్పుల సమాచారం. ఇంతకుముందే ఒక పత్రికలో మనం చదివాం, 2.5 కిలోమీటర్లు పెరగబోతుంది, దానివల్ల 1000 నుంచి 1200 కోట్లు అదనపు వ్యయం కాబోతుందని. బట్ ఇంతవరకు కూడా దానికి ఇప్పటికీ కూడా ఎల్ఎన్టీ సమ్మతించినట్టుగా లేదు, అది జరిగే అవకాశం ఉన్నట్టుగా లేదు అనేది ఇక్కడ వార్త. జైలుకు పోతారు జాగ్రత్త, సుప్రీంను ధిక్కరిస్తే అదే గతి, తెలంగాణ ఏపీలకు సిఈసి హెచ్చరిక. ఇది దొంగలు అవినీతి పరులకు సంబంధించింది కాదు. ఈ వార్త పర్యావరణానికి సంబంధించింది. అనేక చోట్ల పర్యావరణాన్ని తూట్లు పొడిచి, ముఖ్యంగా అటవీ భూముల్ని కట్టబెట్టడానికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఆధారంగా సిఈసి చేసిన హెచ్చరికలు ఇవి. గతంలోనే ఈ హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అనేక చోట్ల అటవీ భూముల్ని ఇష్టం వచ్చినట్టుగా ఏ అనుమతులు లేకుండా పందారం చేశారు రకరకాల పరిశ్రమలకు. సో వాళ్ళందరినీ కూడా వాటన్నిటి మీద విచారణ జరపాలని, వారి మీద అలా చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని గతంలో కూడా ఈ తాకీదులు వచ్చాయి. అప్పుడు పట్టించుకోలేదు, మరోసారి తాకీదులు వచ్చాయి. ఇప్పుడైనా పట్టించుకుంటారా లేదా అన్నది చూడాలి. పట్టించుకుంటారని నమ్మకం లేదు, ఎందుకంటే అందరిది అదే దారి. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం, కొల్లేరు అభయారణ్యాన్ని ఒక అసెంబ్లీ కూర్చుని ఒక అభయారణ్యం పరిధిని తగ్గించాలని నిర్ణయం తీసేసుకుంది. అంటే అదొక అభయారణ్యానికి సంబంధించిన నిర్ణయాలు తమ చేతిలో లేవనే విషయం కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాటిని తగ్గించి వాటిని పేదలకు ఇస్తారట. ఎప్పుడైనా ఎక్కడైనా భారతదేశ చరిత్రలో అరణ్యాలు కానీ, ఏవైనా వనరులు కానీ, వాటిని పేదల కోసం చేజిక్కించుకోవడం అనేది ఎప్పుడైనా ఉందా అనేది మనకు తెలిసిన విషయమే. సో అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న చోట నిజంగానే ఇటువంటి పర్యావరణానికి సంబంధించి తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని ఆశించడం కూడా మనం బహుశా అత్యాశ అవుతుందని మనం అనుకోవాలి. నమస్తే తెలంగాణ, గణతంత్రంలో మన శకటం. ప్రతి జనవరి 26కి రిపబ్లిక్ డే పరేడ్ జరిగే దాంట్లో పాలు పంచుకోవటం కోసం ప్రతి రాష్ట్రం కూడా ఉత్సాహపడుతుంది. ఈసారి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఈ అవకాశం లభించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం బోనాల పండుగ థీమ్గా తమ ప్రతిపాదన సమర్పించింది. సో మొత్తంగా 14 రాష్ట్రాలకు
ఈసారి ఆహ్వానాలు అందరూ ఉన్నాయి, అందులో ఒకటి తెలంగాణ కూడా. తెలంగాణ ఫుడ్స్ ఆంధ్రకు చేదా, ఇవి విభజన బ్లూస్లో ఇది కూడా ఒకటి. ఏపీ ఫుడ్స్ హైదరాబాద్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇది విభజన తర్వాత షెడ్యూల్ 10లో ఉంది కాబట్టి తెలంగాణకు ఫిజికల్గా తెలంగాణకు చెందుతుంది. బట్ సేవలు 2 రాష్ట్రాలకు ఉండాలన్న నిబంధన కూడా ఉంది. బట్ అయితే తెలంగాణ దీనికి సంబంధించి తన పేరును తెలంగాణ సర్కార్ ఏపీ ఫుడ్స్ నుంచి టీఎస్ ఫుడ్స్ అని మార్చుకోవడంతో టీఎస్ ఫుడ్స్ అని ఉన్న ఫుడ్ని మేము తినము అని ఏపీ మొండికేసిందట. దాంతోపాటుగా ఇప్పటికే చెల్లించాల్సిన దాదాపు 100 కోట్ల రూపాయల బకాయిలు కూడా మేము ఇవ్వమని కూడా మొండికేసిందట. దానికి సంబంధించిన వార్త ఇది. విద్యుత్ ప్రాజెక్టుల వేగం పెంచండి, ఇది కూడా మనం చూసాం. జైపూర్ ప్లాంట్ దగ్గర కేసీఆర్ చేసిన మరొక ప్రకటన. మరో వార్త, మహానగర ప్లానింగ్ కేసీఆర్ వచ్చిన తర్వాత చేస్తున్న అనేక ప్రతిష్టాత్మకమైన ప్రకటనలు ఇది కూడా ఒకటి. నగరం రూపురేఖల్ని మార్చేస్తాము అని, దానికోసం రకరకాల స్కై వేస్, ఎక్స్ప్రెస్ వేస్, అనేక వేస్, రకరకాల వేస్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి అవి మాటలు కావు, అవి పనులుగా కూడా ముందుకు జరగబోతున్నాయి. బట్ ఇప్పటికే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఈ పథకాలకు వేటికి కూడా ప్రాతిపదిక లేదు. కేవలం మన బుర్రల్లో, మన మనసుల్లోంచి, మన బ్రెయిన్లోంచి పుట్టిన ఆలోచనలే పథకాలుగా రూపుదిద్దుకోవడం అనేది ఆందోళన కలిగించే అంశం. తెలంగాణ పాఠాలు సిద్ధం, అభ్యంతరాల స్వీకరణకు మరో 15 రోజులు. ఇది తెలంగాణ పాఠశాలల్లో తెలంగాణ చరిత్రని, సంస్కృతిని బోధించడం కోసం సాంఘిక శాస్త్రం, తెలుగు పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించి ఇప్పటికీ అన్ని మార్పులు వచ్చాయి. బట్ వాటి మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలియజేయాలి అని ప్రకటన వచ్చింది. దానికి సంబంధించిన వార్త ఇది. సాక్షి, రైల్వేని ప్రైవేటీకరించాం ప్రధాని మోడీ. ఇప్పటికే మనం చూసాం, ఆయనకు రైల్వేలతో ఉన్న అనుబంధం వల్ల మాత్రమే ఆయన ప్రైవేటీకరించబోవటం లేదట. మనం ఇప్పుడు కోరుకోవాల్సింది, ప్రధానికి ఇప్పటివరకు ఇంకా ఏ రంగాలతో అనుబంధాలు ఉన్నాయో వాటన్నిటిని మనమే గుర్తించి ముందుకు తీసుకొస్తే వాటన్నిటిని కూడా వేటు వేయకుండా ఉంటారని మనం ఆశించాలి. భూసేకరణ సవాలే, సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంగా మారిన ప్రక్రియ, కొత్త భూసేకరణ చట్టంపై మార్గదర్శకాల ఖరారుతో కదలిక, ముఖ్యంగా ఆగమేఘాలపై చర్యలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లోగా 17,000 ఎకరాల సేకరణకు కసరత్తు, తాజా నిబంధనలతో కష్టంగా మారిన ప్రక్రియ. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, అనేక రకాల ప్రాజెక్టులకు భూసేకరణని కొంత మెరుగుపరుస్తూ గత ప్రభుత్వం పోతూ తీసుకొచ్చిన కొన్ని మంచి చట్టాలు అది కూడా ఒకటి. బట్ ఆ చట్టానికి సంబంధించి అమలుకు వచ్చే లోపలే భూసేకరణ చేయాలనే ఉత్సాహం అనేక చోట్ల అనేక మంది చూపుతున్నారు. సో కొత్త చట్టం కానీ ఒకసారి అమల్లోకి వస్తే, ఆ మార్గదర్శకాలు అమల్లోకి వస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి వాటిని అమలు చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ లోపలే చేయాలనేది ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది. బస్తీలకు ఫిల్టర్ వాటర్, జీహెచ్ఎంసీ కొత్త సంవత్సరం కానుక 4 రూపాయలకి 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు. తొలి దశలో 45 స్లమ్ల ఎంపిక. ఇప్పటికే కొన్ని చోట్ల 5 రూపాయలకు భోజనం అందిస్తున్న జీహెచ్ఎంసీ కొన్ని స్లమ్స్ని ఎంపిక చేసుకుని అక్కడ 20 లీటర్ల మంచినీరును 4 రూపాయలకు అందించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో ప్రారంభిస్తారట. చార్మినార్ చెదురుతోంది, కట్టడం మూలాల్లోకి చేరుతున్న ప్రమాదకర కలుషితాలు. ఇప్పటికే పలుచోట్ల పగుళ్ళు, భారీగా దెబ్బతిన్న గోడలు. చార్మినార్ నాశనమైపోతుంది, చార్మినార్ కాలుష్యం కూరల బారిన పడుతుందని చాలా కాలంగా మాట్లాడుతున్నారు. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ ప్రాజెక్ట్స్లో ఒకటిగా దీన్ని గుర్తించారు ఇప్పటికే. ఎందుకంటే చార్మినార్ అనేది ఈ నగరానికి ఒక హైదరాబాద్ అంటేనే చాలాసార్లు చార్మినార్ బొమ్మ లేకుండా హైదరాబాద్ గురించి మాట్లాడుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ. చార్మినార్ అనేది మన రాష్ట్ర ముద్రలో కూడా భాగంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ దీనికి ఒకవైపు కాలుష్యం మాత్రమే కాదు దీనిని నాశనం చేస్తున్నది. ఇక్కడ వార్త చదివితే చాలా బాధగా కూడా ఉంటుంది. మనం ప్రజలుగా కూడా ఎంత బాధ్యతారాహిత్యంతో ఉంటామనడానికి ఇది ఒక నిదర్శనం. అక్కడికి వచ్చే వాళ్ళందరూ, చార్మినార్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ చార్మినార్ మీద తమ పేర్లని చెక్కడం కోసం ప్రయత్నం చేయటం. అంటే కత్తులతోటి, చిన్న చిన్న చాకులతోటి, తర్వాత కీస్ తోటి, అంటే తాళం చెవులతోటి ఒక్కొక్కటి 2-3 సెంటీమీటర్ల లోతున బలంగా చెక్కి చేయటం వల్ల అనేక చోట్ల చార్మినార్కి సమస్య. అంటే ఇది ఒక్కళ్ళు ఇద్దరు చేసింది కాదు, కొన్ని వేల మంది, లక్షల మంది కొన్ని ఏళ్లుగా పనిచేస్తూ ఉండటంతో
మీకు తెలుసు గోరుతో గీతే కూడా అది జరిగే అవకాశం ఉంటుంది. అన్నిసార్లు అంతమంది తాకిడి వల్ల చార్మినార్ సర్వనాశనం అయిపోతున్న ఒక పరిస్థితి ఉంది. దానివల్ల ఒకవైపు కాలుష్యం, మరొక వైపు ప్రజలు చేస్తున్న బీభత్సం, ఈ రెండింటి వల్ల కూడా చార్మినార్ దెబ్బతింటుంది. దీన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయాలి అనేది ఇక్కడ వార్త. ఇవి ప్రధానంగా ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం కొల్లేరు సరస్సు ఒడ్డున ఉన్న అభయారణ్యాన్ని కుదిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానం ఏదైతే ఉందో, అధికారము ప్రతిపక్షం ఏకమై చేసిన ఈ తీర్మానం పర్యావరణానికి ఏం చేయబోతుంది, కొల్లేరుని ఏం చేయబోతుంది అన్న విషయం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎజెండాలో మాట్లాడుకుంటున్నాం కొల్లేరు అభయారణ్యాన్ని కుదించడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం, దానివల్ల రాబోతున్న సమస్యలు లేదా దానివల్ల తలెత్తనున్న ఇష్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా దానికి సంబంధించిన ఒక కథనాన్ని చూద్దాం. గౌతమి, కృష్ణవేణి నదుల పరివాహక ప్రాంతంలోని కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య విస్తరించిన కొల్లేటి సరస్సు సహజ అందాలకు నెలవు. శీతాకాలంలో సరస్సు ప్రాంతం ఇంతటి అందాలను తనలో ఇముడ్చుకున్న కొల్లేరు అయితే 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు పరిధిని తగ్గించాలని ఏపీ అసెంబ్లీ తాజాగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రతిపక్ష పార్టీ వైసీపీ మద్దతు ప్రకటించింది. 2008లోనే కొల్లేరుపై తీర్మానం జరిగిందని, కొల్లేరు కాంటూరుపై వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారని గుర్తు చేశారు. రెడ్డి గారు అక్కడుండే ప్రజల కోసం కాదు అధ్యక్ష, భయపడి మేము నిలదీసిన తర్వాత నేను సవాలు కూడా చేశాను అధ్యక్ష, ఇదే పక్కన అసెంబ్లీలో. అవసరమైతే ధైర్యం ఉంటే మీరు రండి, నేను వస్తా, అక్కడ ప్రజలు కానీ మీ మాట వింటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానంటే అవన్నీ ఎందుకులే, ఇప్పుడు మీరు కూడా సహకరించండి, అందరం కలిసి తీర్మానం పెడదామని చెప్పి తీర్మానం పెట్టించారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి అది కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి, ఆల్రెడీ సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసులు ఉన్నాయి కాబట్టి, సుప్రీంకోర్టు కేసులను అధిగమించి కేంద్రం తీర్మానం చేయాలి కాబట్టి అది ముందుకు జరగలేకపోయింది. ఇప్పటికైనా కూడా సంతోషం అధ్యక్ష, కనీసం ఇప్పటికైనా రాజకీయం చేస్తూ ఉన్నా కూడా కనీసం ఆ కొల్లేరు ప్రజల మీద కాస్తో కూస్తో వీళ్ళకు ప్రేమ వచ్చినందుకు సంతోషం. ప్రస్తుతం కొల్లేరు సరస్సు 5వ కాంటూరు పరిధిలో ఉంది. కొల్లేరును మొత్తం 4 కాంటూర్లుగా గుర్తించగా వీటిలో అమల్లో ఉన్న 5వ కాంటూరు పరిధిలో 66,138 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వం తగ్గించాలని భావిస్తున్న 3వ కాంటూరు పరిధిలో 135 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 33,750 ఎకరాల భూమి ఉంది. కాంటూరు కుదింపు వల్ల మిగిలిన భూముల్లో ప్రజలకు పంచాలని అధికార ప్రతిపక్షాలు ప్రకటనలు ఓదరగొడుతున్నా దీని వెనుకాల మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. పేదల పేరుతో చేపల చెరువు దందా అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 1999లో జీవో నెంబర్ 120 ప్రకారం కొల్లేరులో 5వ కాంటూరు వరకు 78,130 ఎకరాలు పక్షుల అభయారణ్యంగా ప్రకటిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ జీవోను అమలు చేయాలని కొందరు పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. జీవో అమలు చేయాలని 2006లో వైఎస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కొల్లేరులో బాంబుల వర్షం కురిసింది. అప్పటి నుంచి కొల్లేరు చుట్టూ రాజకీయం జరుగుతోంది. కొల్లేరుపై ఏపీ శాసనసభ తీర్మానాన్ని ఖండిస్తున్నామన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ. కొల్లేరును చేపల మాఫియా శాసిస్తోందని తెలిపారు. జగన్, చంద్రబాబు కొల్లేరు మాఫియాకు దాసోహమయ్యారని ఆరోపించారు. అధికార పార్టీ మద్దతుతోటి బలవంతంగా డబ్బులు చూపించి తర్వాత రేషన్ కార్డులని కలెక్ట్ చేసుకొని మీరు మత మార్పులు చేయకుండా పోతే ఈ దేశం ఉండడానికి వీళ్ళు తెప్పించండి ఒక అధికార దౌర్జన్యంతో చేసేటువంటి పనులు మేము ఖండిస్తా ఉన్నాం. వీళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత స్టేట్మెంట్స్ ఏంటి, అశోక్ సింఘాల్ స్టేట్మెంట్స్ కానీ, విశ్వ హిందూ పరిషత్ స్టేట్మెంట్స్ కానీ, స్టేట్మెంట్స్ ఏమొస్తున్నాయి? ఈ నేపథ్యంలో జరుగుతున్న కన్వర్షన్ పై జరిగేటువంటి దౌర్జన్యాలు ఏంటి? దాని పైపెచ్చు
దీన్ని ఒక అధికారపూర్వకంగా ప్రభుత్వం బిల్లే పెట్టాలని ప్రయత్నిస్తా ఉన్నాం. ఆ లోపు మొత్తం కన్వర్షన్ జరగాలి, మళ్ళీ బిల్లు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం. జనం వారి పార్టీ వాళ్ళకి మారుతున్నారు అనుకోండి, మనకేం సంబంధం లేదు. ఇది జనం వారి పార్టీ వాళ్ళు మారేది కాదు. ఇది అధికారపూర్వకంగా వచ్చేటువంటి ఒత్తిళ్ళు, తర్వాత ప్రకటనలు, ప్రభుత్వ వైఖరి, ఇవన్నీ లౌకిక వ్యవస్థని భగ్నం చేయడానికి వస్తుంది కాబట్టి ప్రమాదం చెప్తాను. మరోవైపు కాంటూరు కుదింపుపై పర్యావరణవేత్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. కొల్లేరు 3వ కాంటూరుకు కుదింపుతో పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కొల్లేరు రూపం మారుతుందని, పర్యాటక రంగంగా దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు. కొల్లేరు అంశం సుప్రీం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. పర్యావరణం సమస్య కారణంగా 3వ కాంటూరుకు తగ్గించడం సాధ్యం కాదని గత యూపీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినందున ఏపీ ప్రభుత్వం కాంటూరు పరిధిని తగ్గించాలని నిర్ణయించింది. మరి చంద్రబాబు నిర్ణయానికి మోడీ సర్కార్ ఎంతవరకు ఒప్పుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం గురించి మాట్లాడడం కోసం మనతో స్టూడియోలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య గారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే దిగ్భ్రాంతి కలిగించే ఒక అంశం. ఒక చెరువు విస్తరణని తగ్గించాలి అని ఒక అసెంబ్లీ కూర్చొని దాని మీద ఒక తీర్మానం చేయడం, అందులో ఉన్న ఏ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించకపోవడం అనేది ఇది షాకింగ్ అనిపిస్తుంది. ఎలా జరిగింది ఇది అసలు? కొల్లేరు సరస్సు అనేటువంటిది చాలా అందమైనటువంటి, ప్రకృతిలో బాగా అందరూ చూడటానికి అవకాశం ఉండేటువంటి ఒక పర్యాటక కేంద్రం. మొట్టమొదటిలో 7 కాంటూర్స్ ఉండేవి. 7 ఉండేవి. ఆ 7 నుంచి 5కు తగ్గించారు. 7 ఉన్నప్పుడు అది 2,40,000 ఎకరాలు వైశాల్యం ఉండేది మొత్తం. తర్వాత 5కు తగ్గించిన తర్వాత 2,00,000 ఎకరాలకు అది కుదించబడింది. ఒక్క దెబ్బతో 40,000 ఎకరాలు ఎగిరిపోయింది. ఆల్మోస్ట్ 1/5 ఆఫ్ ది సదస్సు ఎగిరిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 5 నుంచి 3కు తగ్గించారు. 3కు తగ్గించినప్పుడు వెంగళరావు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని చేపల చెరువులు పేద రైతుల చేత, సన్నకారు రైతుల చేత, వీళ్ళ చేత గవర్నమెంట్ సహకార సేద్యం ద్వారా వీటిని చేస్తామనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు తగ్గించి దాన్ని 3కు చేశారు. సరే 3 చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, లేదు ఒక పార్టీకి సంబంధించినటువంటి రైతులు ఎక్కువ మంది ఆడ ఉన్నారనే దాని మీద రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నష్టం కలిగించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఆయన మొత్తం మళ్ళీ దాన్ని 5 నుంచి 3కు తగ్గించారు. కానీ మొదట ఒక సహకార సేద్యం ఉండేది, అప్పుడు చేపల చెరువులు లేవు. బట్ అప్పుడు కేవలం సేద్యమే చేసేవాళ్ళు, వరి పంట, రకరకాల పంటలు వేసేవాళ్ళు. వాటి నుంచి చేపల చెరువులకు మారిపోయిన తర్వాత ఈ ఫిష్ కల్చర్ వచ్చిన తర్వాత, ప్రాన్ కల్చర్, ఫిష్ కల్చర్, ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతాల్లో లేకపోతే కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి సారవంతమైన భూములు ఫిష్ కల్చర్గా మార్చడం కోసం బాగా 3 పంటలు పండేటువంటి మాగాణి కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులు మొదలుపెట్టారు. అందువల్ల అంతకుముందు ఉన్న సహకార వ్యవసాయాన్ని కూడా తీసేసి గవర్నమెంటే చెరువులు వేసింది. వెంగళరావు టైంలో గవర్నమెంటే చేపల చెరువులు ఆడేయటం మొదలుపెట్టారు. వాళ్ళనే భాగస్వాములు చేస్తాము, వాళ్ళకే లబ్ధి పొందుతారు అనేటువంటి కారణంతో ఆ రకంగా ఏంటంటే వాళ్ళని ఆ రకంగా చేసి తగ్గించారు. తగ్గించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఆ తగ్గించడాన్ని మళ్ళీ పెంచాలి, 3 నుంచి 5కు పెంచాలి. ఆ రోజులో మన వార్తలు చదివాం, రోజు ఆ కాంటూర్ల ధ్వంసం గురించి, బాంబులు పెట్టి ఆ గట్లన్నీ పగలగొట్టి తర్వాత వాళ్ళని ఇచ్చేసి, అప్పుడున్న కృష్ణా, గుంటూరు కలెక్టర్స్ ఎంత అత్యుత్సాహంతో ఉన్నారంటే 7,500 హెక్టార్లు భూమిని వాళ్ళు బలవంతంగా రైతుల దగ్గర నుంచి లాగేసుకున్నారు. సరే ఎనీహౌ అది ఒక మంచి ఉద్దేశంతో అని మేము కూడా సపోర్ట్ చేసాం. ఎందుకు మళ్ళా 5 ఏదేమైనా కానీ చెరువుని కాపాడటం చాలా ముఖ్యం వస్తుంది కదా, 3 నుంచి 5కు పెంచారు అనే దాని మీద, ఆ చెరువుకు రక్షించబడుతుంది అనేటువంటి దాని మీద మేము కానీ పర్యావరణవేత్తలు కానీ అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఏ ఉద్దేశంతో ఆయన గవర్నమెంట్ చేసిన ఆ తర్వాత మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి గారు అక్కడుండే రైతులు వాళ్ళందరూ ఆయనకు అనుకూలంగా తయారైన తర్వాత
దాన్ని మళ్ళీ తగ్గించాలనేటువంటి దానికి ఆయన కూడా వచ్చి కేంద్రానికి ఆయన కూడా చేశాడు. ఇప్పుడు అప్పటి నుంచి ఆడుండేటువంటి రైతుల పేరుతో భూస్వాములు లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఈ మాఫియా పేరుతో చేపల మాఫియా, ఫిష్ మాఫియా అనేటువంటిది అక్కడ ఆవిర్భవించి కోట్ల రూపాయలు ఎర్న్ చేసుకుంటున్నారు. వాళ్ళ లాబీ ముందు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా 3 అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి లొంగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. దురదృష్టం ఏంటంటే అనేక విషయాల్లో విడివిడిగా కొట్టుకుంటారు, కానీ ఈ విషయానికి వచ్చేటప్పుడు అందరూ ఏకమయ్యారు. ఇప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ, లేకపోతే గతంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ, లేకపోతే గత కాంగ్రెస్ పార్టీకి వారసులు అని చెప్పుకునే రాజశేఖర రెడ్డి వారసులుగా చెప్పుకునే వైఎస్ఆర్ పార్టీ 3 ఏకమై దాని మీద పెంచడానికి తగ్గించడానికి ఈ ముగ్గురు కూడా ఏకమయ్యారు. ఇలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇలా కేంద్రము సుప్రీంకోర్టు అక్కడ ఉండేటువంటి కొంతమంది రైతుల చేత ఈ మాఫియా ఏంటంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించింది తగ్గించాలనేటువంటి దాని మీద. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, చర్చించిన తర్వాత ఇది తగ్గించడానికి వీల్లేదు అని. అది యాజిటీస్గా 5 కాంటాల్స్ అనేటువంటి అట్నే ఉండాలి, దాన్ని మెయింటైన్ చేయాలనేటువంటిది వాళ్ళు ఇచ్చారు. అలాగే పర్యావరణవేత్తలు కూడా ఆ పర్యావరణ సంఘం ఇది ఉంది కదా కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు కూడా దానికి పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు కూడా దాన్ని తిరస్కరించారు. క్లియరెన్స్ ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించి దాన్ని ఇచ్చేశారు. మేము అప్పటి నుంచి కూడా మేము సిపిఐగా లేకపోతే రైతు సంఘాలుగా దీన్ని తగ్గించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అది యాజిటీస్గా ఉండాలి ఆ సరస్సు, అది అందరి ప్రయోజనాలు కాపాడేటట్టుగా ఉండాలి. అలాగే మడ అడవులు ఉన్నాయి. యాక్చువల్గా మడ అడవులు, ఈ చెట్లు ఇవన్నీ లేనందువల్లే తరచుగా ఈ సైక్లోన్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇది రెండు నదులకు ఇది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా పనిచేస్తుంది. ఆ నదుల నుంచి వరద వచ్చినప్పుడు జనం నాశనం కాకుండా అది రాకుండా ఉండటం కోసం ఈ చెట్లు ఇవన్నీ కూడా కొంచెం రెసిస్టెన్స్కి ఉపయోగపడే పరిస్థితి ఉంది. అలాగే రకరకాల పక్షులు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఆడుంటాయి. అవి ఒక కాలంలో అవన్నీ కూడా వచ్చి అక్కడ వాలి అక్కడ ఉండి అక్కడ జీవనం కొనసాగించేటువంటి అసలు చాలా అందమైనటువంటి వాతావరణం కలిగినటువంటిది. ఇంకా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారిస్తే దాని ద్వారా నువ్వే ఫీజు పెట్టు, నువ్వు వాళ్ళకి వచ్చినందుకు చూసినందుకు వాళ్ళకి ఇంతని రుసుము పెడితే అటు గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది. ఆ రకంగా దాన్ని చేయాల్సింది తప్పితే అంటే పర్యాటకం అనేది అది ఒక బై ప్రోడక్టే కానీ అసలు న్యాచురల్ గా ఏర్పడిన సరస్సులన్నీ కూడా నేచర్ బ్యాలెన్స్ కదా, అసలు ప్రకృతిలో ఈ అన్బ్యాలెన్స్ వచ్చిన తర్వాత రకరకాల ఇబ్బందులు వస్తాయి. మొన్న చూసాం కదా, పోయినాయి కదా, ఎన్ని పోయినందువల్ల ఆ రకంగా చేసేటువంటి ప్రమాదం వచ్చింది. అందుకని దీన్ని అందరూ వ్యతిరేకించాల్సినటువంటిది. బట్ కానీ అంటే కొన్నిసార్లు మంచి పనులు చేయడానికి కలిసి రారు, కానీ ఇలాంటి పనికి మొత్తం అసెంబ్లీ అంతా కూడా అసెంబ్లీ ఒకటి ఉంది మేడం. ఇవాళ అసెంబ్లీ వన్వేగా పోతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఆయనకి అసలు ఎదురు చెప్పేటువంటి వాళ్ళు లేకుండా చేసుకుంటున్నాడు. మీడియా కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడుతుంది, అంటే ప్రధానమైన మీడియాలు కొన్ని. దాంతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ కూడా సమర్థవంతంగా దానిలో వాళ్ళ పాత్ర ఉండటం లేదు. వాళ్ళ కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా వాళ్ళు లేరు. వరకేదో వాళ్ళంటే ఏదో కాదని ఇదని మాట్లాడుకోవటం తప్పితే కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా వాళ్ళు లేదు. దురదృష్టం బీజేపీ పార్టీ ఇవాళ వాళ్ళు అధికారంలో భాగస్వాములయ్యారు. బీజేపీ పార్టీ అధికారంలో భాగస్వాములయ్యారు. వాళ్ళకున్న 4 ఎమ్మెల్యేలు 2 మంత్రులే కూర్చున్నారు. వీళ్ళ కేంద్రంలో వీళ్ళకున్న 2 ఎంపీలు అక్కడ మంత్రులు అయ్యారు. వాళ్ళే వీరు వీళ్ళే వాళ్ళు. అందులో ఇది అపోజిషన్ పాత్రని బీజేపీ నిర్వహించడానికి ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్లో అవకాశం లేదు. అందుకని ఏదన్నా కొట్లాడేటువంటి వాణిని గళాన్ని వినిపించేటువంటి వామపక్ష పార్టీలు దురదృష్టవశాత్తు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అందులో ఇవాళ వాళ్ళతో క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. చర్చను దీన్ని తీసుకెళ్ళి అంత తీర్మానం చేసుకుంటుంటే ఇది కాదు, ఇది నిలవరించాలి, దీన్ని ప్రజల ముందు పెట్టాలి, లేకపోతే సభా హక్కుల సంఘం వేయాలనేటువంటి అడిగేవాడు కూడా లేడు. ఈ అన్ని కారణాలతో ఇవాళ అసెంబ్లీలో వన్వేగా చంద్రబాబు నాయుడు చేసుకుపోతా ఉన్నాడు. అది వాళ్ళకు అనుకూలంగా తనకు అనుకూలంగా ఎవరైతే మాఫియా ఉందో, ఇవన్నీ మాఫియాల
రాజ్యంగా తయారైంది. ఫిష్ మాఫియా లేకపోతే అదేది ఇసుక మాఫియా అసలు ఎంత రేట్లు వచ్చినాయి. ఇక అన్ని మాఫియాలే, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, ఫిష్ మాఫియా, ఈ రకంగా మొత్తం మాఫియాల రాజ్యంగా ఇవాళ తయారయ్యేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఇటువంటి ప్రమాదకరమైన దాన్ని యావత్ ప్రజానీకం కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది, అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేస్తే ఏదైనా కొంత కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ నరేంద్ర మోడీ ఈయన పంపించాడు అసెంబ్లీలో తీర్మానం చేసి. నరేంద్ర మోడీ కూడా ఇవాళ పరీక్ష. ఆయన చంద్రబాబు నాయుడు పంపించిన దాన్ని యాస్టీజ్గా అమలు జరుపుతాడా, లేకపోతే ఆయన మరి పర్యావరణ వేత్తల యొక్క అభిప్రాయాలు, లేకపోతే మరి సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఉంది కదా. నేను మళ్ళీ మాట్లాడతామండి. సుప్రీంకోర్టు డైరెక్షన్కి సంబంధించి యాక్చువల్గా నిన్ననే 2 రాష్ట్రాలకి నోటీసులు కూడా వచ్చాయి పర్యావరణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి. మీరు చెప్పినట్టుగా నిజంగానే దీన్ని వ్యతిరేకించే పార్టీ కూడా లేకపోవడం అనేది ఒక విషాదం, ఎక్సెప్ట్ సిపిఐ. మీరు అన్నట్టుగా సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇందాక మీరు కామెంట్ చేసినప్పుడు ఏ రాజకీయ పార్టీ దీన్ని వ్యతిరేకించదంటే అసెంబ్లీలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అసెంబ్లీ అర్థమైన తర్వాత ఓకే మొట్టమొదటి నుంచి కూడా సిపిఐ దీనిపైన ఈ సుప్రీంకోర్టు సాధికారత తీర్మానం కమిటీ ఇచ్చినటువంటి తీర్మానం అమలు చేయమని చెప్పేసి కోరుతున్నాం. దానికి కారణం అది పేదవాళ్ళంతా అక్కడ ఉన్నారు, పేదవాళ్ళ కోసమే మేము నిర్ణయం తీసుకున్నామని జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ లేదా బీజేపీ అని చెప్తున్నారు. ఆడ పేదవాళ్ళు ఎవరు? పేదవాళ్ళు ఉంటే 6 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి, 3 ఎకరాల చెరువు ఉండాలా. కానీ 500 ఎకరాల నుంచి 1000 ఎకరాలకు సరిపడా చెరువులు ఉన్నాయి అక్కడ. అంటే 1000 ఎకరాల చెరువులు మెయింటైన్ చేసేది సామాన్య రైతు మెయింటైన్ చేయగలడా? మీరు రమ్మని చెప్పండి, జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబుని రమ్మని చెప్పండి, నేను కూడా ఉంటా, ఆడు చూపిస్తా. ఫిష్ మాఫియా సమాంతర ప్రభుత్వం నడిపిస్తా ఉంది అక్కడ. సంవత్సరం 2000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు, అక్రమ వ్యాపారం. అన్ని రాజకీయ పార్టీలు కొనిపారేశారు. దాన్ని కనీసం మేము ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేనే మన్మోహన్ రెడ్డి కలిసి మాట్లాడాం. ఆయన ఏమన్నాడంటే, ఇంత దూరం నుంచి నువ్వు వచ్చి ఈ ఎన్విరాన్మెంట్ మీద మాట్లాడడం అంటే చాలా గొప్పగా ఉందని చెప్పేసి మాకు పొగడుతూ కూడా ఇచ్చాడు. అట్లాంటిది ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్స్ పక్కన పెడేసి ఇట్లా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ జగన్ పార్టీ కానీ లేదంటే అధికారంలో ఉన్న టీడీపీ కానీ 2 కలిసి సయోధ్యగా దాన్ని తీర్మానం పాస్ చేశారు సుప్రీంకోర్టు. నారాయణ గారు, అదే చాలా అంటే ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ప్రతిపక్షం కానివ్వండి, అన్ని పక్షాలు అసెంబ్లీలో ఉన్న ఎవరూ మాట్లాడకపోవడం, అంటే పర్యావరణానికి సంబంధించిన అంత పెద్ద విషయాన్ని, అంటే ఒక చెరువుని కుదించి పడేద్దాం అని అనుకుంటే అందరూ జై కొట్టడం అనేది ఎలా జరిగింది, అది ఎట్లా జరిగింది అనేది ఆశ్చర్యంగా. సంవత్సరానికి 2000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఆ 2000 కోట్ల రూపాయలు అంత భాగాలు ఎక్కడ ఉన్నాయండి? బీజేపీ వాళ్ళతో సహా అందరికీ దానిలో భాగాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ మంత్రిగా ఉన్న రాష్ట్ర హెల్త్ మినిస్టర్ డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి. వీళ్ళంతా కలిసే చేస్తున్నటువంటి పనులు. అంటే పర్యావరణం ఎటన పోని మనకు డబ్బులు వస్తాయి, అటువంటి సపోర్ట్ వస్తాయని చెప్పేసి పేరుతో మొట్టమొదటి నుంచి కూడా ఫస్ట్ కాపు సాంబశివరావు దీని నాయకత్వం ఉన్నారు. ఇప్పుడు ఆయన అధికారం లేరు, ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఎవరు వచ్చినా సరే ఆ ఫిష్ మాఫియా గ్యాంగ్ దాసోహం తప్ప వాడిని వ్యతిరేకించే శక్తులకు లేదు. దీనివల్ల ఒక నష్టం ఏంటంటే, వర్షాలు వచ్చినప్పుడు అటు ఈస్ట్ గోదావరి ఆ పై నుంచి దాదాపుగా ఎల్ల వచ్చి ఆగిపోతా ఉంటే పంట 70-80 వేల ఎకరాలలో వరి పంట ఆకలైపోతుంది ప్రతి సంవత్సరం. ఒకవైపు పంట నష్టం అవుతుంది, ఇంకొక కాలుష్య నష్టం వస్తుందని చెప్తాను కూడా అర్థం కాకుండా ఈ తీర్మానం చేశారు. కాబట్టి దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా టీడీపీ వైఎస్ఆర్ బీజేపీ కలిసి కొల్లేరు పంచుకున్నారు. ఇది పేదల కోసమే ఈ పని చేస్తున్నామని వాళ్ళు పదే చెప్తున్నారండి. అది పేదలంటే ప్రతి ఊర్లో ఉన్నటువంటి రైతులు భూములు లాగేసుకొని కార్పొరేట్ సంస్థలకు అప్పగించారు. వాళ్ళు 500 నుంచి 1000 ఎకరాల దాకా దాన్ని చెరువులు చేశారు. అది మామూలు పర్యావరణ దాని ప్రకారం అక్కడ ఎరువులు వాడకూడదు. కానీ ఫిష్ ఫాండ్స్ లో చేపల కోసం ఈ కెమికల్స్ ఉపయోగపడే ఆహారాన్ని ఉపయోగిస్తారు. అందువల్ల భూగర్భ సంపద మొత్తం నాశనం అయిపోతా ఉంది. తిరిగి వాళ్ళు డిస్టిలరీ వాటర్ తీసుకొని తాగుతారు తప్ప లోకల్ బోర్ వాటర్ వాళ్ళు దొరకదు వాళ్ళకి. అంటే ఈ పద్ధతుల్లో మొత్తం ఒక ఎకరాకి ఎంతో 1000 రూపాయలు 10,000 వాళ్ళకి ఇచ్చేసి మొత్తం భూములు ఆకుపోయి చేసుకొని వాళ్ళేమో ఏం పని బాట ఉండదు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు వ్యాపారం వీళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు మేము ఎవరన్నా పర్యటన పోయినప్పుడు వాళ్ళందరినీ పోగేసి దానికి రింగ్ లీడర్ ఉంటాడు, అసలు లోపల రానిదు, కలెక్టర్నే రాని లోపలికి, ఎస్పీని రాని లోపలికి, పొలిటికల్ రానిస్తారు వాళ్ళు. ఆ విధంగా ఒక మాఫియా గ్యాంగ్ అది ఏర్పడిపోయింది.
అవునండి. దాన్ని ఛేదించడానికి ప్రభుత్వాల వాళ్ళు చేత కావడం బట్ ఈ అసెంబ్లీ తీర్మానం ఏదైతే ఉందో అది నిజంగా కేంద్రం ఆమోదించే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందండి? ఏమోనండి, ఇప్పుడు టీడీపీ బీజేపీ రెండు కలిసి తీర్మానం చేసాయి. ఇంకా మోడీ ఈ రెండు పార్టీలు కాదనగలరా ఇప్పుడు? కానీ కాదని నిలబడగలిగితే నిజంగా మోడీగా నిలబడగలరు. లేకుండా పోతే మోడీ కూడా సుప్రీంకోర్టు నిర్ణయానికి కాలుష్యానికి వ్యతిరేకంగా నిలబడేటువంటి ఒక ప్రధానమంత్రిగా ఒక ముద్దాయిగా నిలబడతాడు. ఆయన ముద్దాయిగా నిలబడతాడా, హీరోగా ఉంటాడా, ఈ అంశం తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు. థ్యాంక్స్ ఫర్ స్టాండింగ్ అప్ ఫర్ పీపుల్. యాక్చువల్లీ అంటే సిపిఐ ఒక్కటే వ్యతిరేకిస్తుంది అనేది ఇవాళ ఎంతో కొంత ఉపశమనం కలిగించే వార్త. కనీసం ఒక పార్టీ అయినా మాట్లాడుతుంది, లేకపోతే ఇది అసలు ఇష్యూనే కాకుండా పోయే అవకాశం ఉంది. అయితే గతంలో కూడా ఇది సిఈసి క్లియరెన్స్ లేదు దీనికి, తగ్గించడానికి. బహుశా అందుకోసం వెనక్కి వెళ్ళారనుకోవాలా, లేదా మీరు అన్నట్టుగా తమ ప్రయోజనాల కోసం చేసేనా ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. బట్ ఇప్పుడు టెక్నికల్గా దీనికి ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం లేదంటారు? అంటే మనం చివరికి అలా ఆధారపడాల్సి వస్తుంది. బట్ మన ప్రభుత్వాల్లో టెక్నికల్ అంశాలనేవి చాలా పక్కకి ఈజీగా తేలిగ్గా పోతుంటాయి. టెక్నికల్ అంశాలు ఉన్నప్పుడు కూడా అది పరిగణలోకి తీసుకోరు మేడం. ఇప్పుడు ఆయన వాళ్ళే వీళ్ళే వాళ్ళుగా ఉన్న తర్వాత ఇంకెవరు అక్కడ పార్లమెంట్లో కూడా దీన్ని నిలవరించేటువంటి వాళ్ళు, దాన్ని కాదు ఇది ఇట్నే ఉండాలి, పర్యావరణానికి నష్టం జరుగుద్ది అనేటువంటి మాట్లాడేటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కూడా ప్రశ్నలు వేసేదానికి కూడా డబ్బులు తీసుకునేటువంటి పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఉన్న తర్వాత దీన్ని ప్రజల కోసం మేము నిలబడతామనేటువంటి వాళ్ళ పరిస్థితి లేరు. చిన్న సన్నకారు రైతుల పేరు చెప్తున్నారు, వాస్తవానికి వాళ్ళు లేరు. ఫీల్డ్ మాఫియా మాత్రమే ఉంది, వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎకరాకి 1.5 లక్ష 2 లక్షల రూపాయలు కౌలిచ్చి ఈ చెరువుల్లో కలిపేసుకుంటున్నారు. వందలు వేల ఎకరాలుగా మార్చేసిన తర్వాత వాడు కూడా ఇప్పుడు వాయిస్ బజార్లోకి రావడానికి వాడు కూడా వస్తాడు. వాడు చిన్న సన్నకారు రైతుల పేరుతో వస్తాడు. కానీ వాడు సన్నకారు రైతుల పేరుతో వచ్చి వాళ్ళ ప్రయోజనాల కోసం కాదు, వీళ్ళ ప్రయోజనాల కోసం వాడి వాయిస్ను ఉపయోగించుకుంటారు తప్పితే కోర్టులో వేసింది వీళ్ళే. సుప్రీంకోర్టులో వేసింది దాన్ని చేయటానికి వీల్లేదని చెప్పినటువంటి వాళ్ళు సన్నకారు రైతుల పేరుతోనే కోర్టులో వేశారు. అయినా కోర్టు దాన్ని తిరస్కరించింది. దాన్ని ఏమాత్రం కూడా తగ్గించడానికి వీల్లేదు, అది 5 ఉండాల్సిందే, దాన్ని మెయింటైన్ చేయాల్సిందే, అది పర్యాటక కేంద్రంగా దాన్ని తీసుకుపోవాలనేటువంటిది కోర్టు నిర్ద్వందంగా తిరస్కరించిన తర్వాత కూడా వీళ్ళు ఈ ప్రయోగం చేయటం అంటే, మళ్ళా దీన్ని చేయటం అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనతో ఈ విషయం గురించి మాట్లాడడానికి కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారండి. ప్రసాద్ గుంటూరు నుంచి మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి. వెంకయ్య గారు చెప్పినవి కూడా అక్షరాల అన్ని నిజాలే మేడం గారు. కాకపోతే దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే అసలు ఇది చేయటానికి అసలు దేని ప్రాతిపదిక తీసుకున్నారు అనేది అసలు దానికైతే మరి దీని ప్రాతిపదిక దీని బేసిస్ మీద మేము తీసుకున్నాం దానికైతే కనుక అసలు అక్కడ ఏం అవపట్టలేదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక 2-3 రోజుల కింద డిస్కషన్ లో కూడా మాట్లాడుకున్నాం మనకి చలి ఎందుకు ఎక్కువగా ఉంటుందని. ఈ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా విపరీతంగా ఉండి దానివల్ల టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. బయట ఉన్న క్లైమేట్ కూడా ఏంటంటే, ప్రకృతి కూడా ఏంటంటే దానికి కూడా సిస్టమ్ అనేది అర్థం కాక తను కూడా దానికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి ఇట్లాంటి వాటి కాన్సిక్వెన్సెస్ అయ్యి మేడం గారు. ఇంకొకటి ఏంటంటే నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, అసలు చర్చలు జరగట్లేదు, చర్చలు జరిగితే ఆర్డినెన్స్ ద్వారా ఇట్లా చేస్తున్నారు. చర్చలు జరిగితే ఇప్పుడు చూశారు కదండి, వాళ్ళిద్దరు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడుకొని ఎస్ అనుకుంటే ఇంక అయిపోయిద్దా? దానికి శాంటిటీ ఏంటి? ఒక కమిటీ వేసి, ఒక పర్యావరణవేత్తలతో కమిటీ వేసి ఇట్లా చేయాలి. ఒక రైతులతో, అక్కడ ఉన్న రైతులతో, ఒక రైతు సంఘాల వాళ్ళతో వేసి ఇట్లా కేటగారికల్ ఇలా చేయొచ్చు అని చెప్పి మీరు ఒక సిస్టమేటిక్ గా చేస్తే బాగుంటది. ఏం పద్ధతి పాలు లేకుండా వీళ్ళ మనసులో ఏదనుకుంటే అది చేసేది. ఇది అసలు నిజంగా అసలు మన దాంట్లో ప్రజాస్వామ్యం ఉందా లేదా? అసలు ఉంటే ఇది ఎట్లాంటి ప్రజాస్వామ్యం? ఇది ప్రజాస్వామ్యకి ఇది నిర్వచనం. ఇది ఎట్లా కుదిరితే అసలు మన దేశం ఎక్కడ పోతాం అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి మేడం. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మనతో మాట్లాడటం కోసం శివ గారు, దిండి ఎమ్మెల్యే శివ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. బహుశా మీరు విని ఉంటారు, అంటే ఏ ప్రాతిపదికతోటి దీన్ని చేస్తున్నారనేది. ఒకటి, ఇది పర్యావరణానికి వ్యతిరేకమని ఒకప్పుడు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ సిఈసి క్లియరెన్స్ ఇవ్వకపోయినా కూడా ఇటువంటి ఒక తీర్మానం ఎందుకు చేశారనే ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. దీనికి మీరు ఏం చెప్పగలరు? ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడుతున్నాము. అక్కడ కొల్లేరులో పరిస్థితి, పర్యావరణం ఈరోజు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. అక్కడ కొల్లేరు అంతా కూడా కిక్కీస, తూడు, తొంగతోటి పూర్తిగా
ఒక పచ్చడి ఎడారి కింద ఉంది. అట్లాగే కొల్లేరులోకి ఏలూరు నుంచి విజయవాడ నుంచి ఆ కార్పొరేషన్ వాటర్ అంతా కూడా కొల్లేరులోకి వచ్చి కొల్లేరు అంతా పూర్తిగా పొల్యూట్ అయి ఉంది. అవునండి. ఆ రోజు డెమాలిషన్ చేసినప్పుడు మొత్తం అవుట్ఫ్లో ఛానల్స్ అన్నీ కూడా పూడిపోయినాయి. దాంతో వాటర్ ఎక్కడ బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. కొల్లేరు కాంటూర్ లెవెల్ కూడా ఈరోజు మారిపోయి ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా గొరవడెక్క తోడుతోటి ఎవ్రీ ఇయర్ లెవెల్ పూడిపోతూ వచ్చింది కొల్లేరు. దాంతో అక్కడ వాటర్ బాడీ లెవెల్స్ కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ ఆ రోజు కొల్లేరు డ్రైన్లు ఇన్ఫ్లో ఛానల్ అవుట్ఫ్లో ఛానల్స్ అన్నీ కూడా ప్రాపర్గా క్లీన్ చేసి అవి ఆర్గనైజర్ వేలో పెట్టుంటే ఇబ్బంది ఉండేది కాదు. అట్లా కాకుండా ఆ రోజు డెమాలిషన్ చేసినప్పుడు మొత్తాన్నిటిని కూడా పూర్తి చేశారు. అప్పటి నుంచి కూడా దానికి సంబంధించి ఏ యాక్టివిటీ జరగలేదు. అట్లాగే మనకి దీనికి ఫ్లడ్ వాటర్ కూడా బాగా తగ్గిపోయింది. ఈ వాటర్ ఫ్లో కూడా తగ్గిపోయిన పరిస్థితి కొల్లేరులో ఉంది. కొల్లేరు ప్రజెంట్ మొత్తం అంతా పూర్తిగా పొల్యూషన్ సిచ్యువేషన్లో ఉంది. మనం 3వ కంటూరు కుదించినట్లయితే కనీసం ఎగ్జిస్టింగ్ సుమారు 45,000 ఎకరాలని మన వాటర్ బాడీ కింద ఫుల్ ప్లెడ్జ్లో మెయింటైన్ చేసుకుని దాంతో సరస్సు పర్యావరణాన్ని అన్నిటిని చేసుకుంటే బాగుంటుందని మా ఆలోచన కింద ఉంది. దానికి లీగల్గా ఏమేమి చేయాలన్నది కూడా లీగల్ని చట్టాన్ని గౌరవిస్తూ చేయాలన్న ఆలోచన ఉంది. శివ గారు, మీరు చెప్పిన దాని ప్రకారం కొల్లేరుకి ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా 2 నగరాల నుంచి మురుగునీరు వచ్చి చేరుతూ ఉంది. అక్కడ ఛానల్స్ అన్నీ పాడై ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఉండగా అంటే సరస్సును రక్షించుకోవడానికి ఇవన్నిటిని బాగు చేయాల్సిన అవసరం ఉండగా దాన్ని పక్కన పెట్టి దాని పరిధిని విస్తరించాలని ప్రయత్నం చేయడం ఎంతవరకు సరైందని మీరు అనుకుంటున్నారు? మేడం, ఇందులో పరిధి లెవెల్స్ సీ లెవెల్స్ చూసినట్లయితే ప్రతి సంవత్సరం కొల్లేరు వరకు అయితే బాగా డెప్త్ ఉండేది. ప్రతి సంవత్సరం గొరవడెక్క తోటి ఎవ్రీ ఇయర్ 2-3 ఇంచెస్ పూడిపోతూ వచ్చింది. ఈరోజు కొల్లేరు బాగా పూడిపోయి ఉంది. మనం ఈ కాంటూర్ని కుదించి కనీసం 45,000 ఏకర్స్ అన్న పెట్టుకుని దాన్ని అవసరమైతే డ్రెడ్జింగ్ తోటి చెత్త అయితే వేస్ట్ మట్టి పూడిపోయింది ఫిల్ అయిందంతా క్లియర్ చేసినట్లయితే కనీసం అది ఒక సరస్సు కింద నిలబడే పరిస్థితి ఉంటుంది. మన పైనుంచి వ్యూ చూసినట్లయితే ఎక్కడ మన వాటర్ బాడీ కనిపించే పరిస్థితి లేదు. మొత్తం అంతా మీకు పచ్చగా కనబడుతుంది. ఎక్కడ వాటర్ కనిపించే పరిస్థితి లేదు. కంపల్సరీ ఏదైతే లెవెల్స్ మారిపోయినాయి కాబట్టి 3వ కంటూర్ వరకు కుదించుకొని కనీసం ఆ బాడీనన్నా ప్రొటెక్ట్ చేసుకుని అక్కడ సరస్సుని ఎస్టాబ్లిష్ చేసుకుని దానికి ఇన్ఫ్లో ఛానల్స్ అవుట్ఫ్లో ఛానల్స్ కనెక్టివిటీ ప్రాపర్గా పెట్టి ఉప్పుటేరులోకి వెళ్ళే మార్గం ఉప్పుటేరును కూడా కొంచెం వైడెన్ చేసి ఈ ఫ్లడ్ వాటర్ ఎఫెక్ట్ కాకుండా ఉన్న వాటర్ను కూడా ఇక్కడ పబ్లిక్ పర్పస్ అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగించుకునే విధంగా కూడా చేసుకుంటే అక్కడ ప్రజల స్థితిగతులు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని. బట్ అక్కడ ప్రజల కంటే కూడా ఫిష్ మాఫియానే ఎక్కువ ప్రధానంగా ఉందనేది ఒక సమస్య అయితే. రెండోది యాక్చువల్గా ఫిష్ మాఫియా అనేది ఎక్కువ బయటకు ప్రొజెక్ట్ అయింది. యాక్చువల్గా అప్పుడు జలగం వెంగళరావు గారు చెరువులు వీళ్ళందరితో బలవంతంగా తవ్వించారు సొసైటీ వాళ్ళతోటి. ఓ పంట మునిగిపోతుంది, ఓ పంటే పండుతుంది, ఆ పంట కూడా చేతికి దక్కట్లేదని చెరువులు తవ్వించారు. చెరువులు తవ్వించినప్పుడు ఆ సొసైటీ వాళ్ళు మెంబర్స్ 100 మంది మెంబర్స్ ఉండి చెరువుని మెయింటైన్ చేయలేక వాళ్ళకి నష్టాలు వచ్చిన పరిస్థితి. ఆ నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా లీజులకి ఇచ్చుకున్నారు. ఆ లీజులకి ఇచ్చుకున్నప్పుడు సొసైటీకి అక్కడ గ్రోత్ బాగుండటం వల్ల రైతులందరూ కూడా వెళ్ళి అది లీజుకి తీసుకుని వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చిన పరిస్థితి. స్లోగా వాళ్ళలో కూడా కొంచెం అవేర్నెస్ వచ్చి వాళ్ళే ఓన్గా మెయింటైన్ చేసుకునే పరిస్థితి, కొన్ని లీజ్ చేసుకునే పరిస్థితి, దాంతో వాళ్ళకి ఆదాయం ఎక్కువ వచ్చిన పరిస్థితితోటి వాళ్ళ జీవన ప్రమాణాలు బాగున్నాయి. కానీ ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఎంతో డిఫికల్టీ. ఉన్న ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఈరోజు మనం కొలాప్స్ చేసి వాళ్ళందరూ కూడా వలసలు వెళ్ళిపోయి ఎక్కడ వాళ్ళ స్థితిగతులు పూర్తిగా దుర్భిక్షంగా ఉన్న పరిస్థితి ఉందండి.
ఓకే, థ్యాంక్ యూ శివ గారు. యాక్చువల్గా మాట్లాడాల్సిన విషయాలు, అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, బట్ మనకు టైం పూర్తిగా అయిపోయింది కాబట్టి ఈ చర్చను మరోసారి కొనసాగిద్దాం. దీని మీద మీ రియాక్షన్ ఏంటండి? ఆయన చెప్తున్నది, ఆయన చెప్పే మాట సరైనది కాదండి, అసలు అది లాజిక్ కూడా సరిగా లేదు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ 3 దీని వరకే కాంటూర్స్ వరకే ఉన్నా దాన్ని రక్షించుకోవచ్చు అని అంటున్నాడు. 3 ఉంటే దానివల్ల ఫ్లడ్ ఇదైంది. ఎక్కువ 5 ఉంటే వెడల్పుగా ఉంటే ఆ వచ్చిన ఫ్లడ్ వాటర్ దానిలో అబ్జర్వ్ అయ్యింది. ఆ రకంగా అసలు నీళ్ళే లేవంటున్నారు, అక్కడ సరస్సే లేదు, ఉత్త పచ్చటి ఎడారి కనపడుతుంది కదా, దానిలో సరస్సు ఉందా లేదా, నీళ్లు ఉన్నాయా లేదా కనపడుతున్నాయి కదా. పోతే ఆయన చూసి అందుకని ఇది కరెక్ట్ కాదు, అందువల్ల తగ్గించాలని. అట్లాగే ఉన్న సన్నకారు చిన్నకారు రైతులు సహకార సంఘాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు అసలు అది అరెకరా 25 సెంట్లు లేకపోతే 30 సెంట్లు అది సాధ్యమయ్యే పని కాదు, చెరువులు వేసుకోవడానికి సాధ్యమయ్యేది కాదు. అందుకని అనివార్యంగా వాళ్ళు దానిలో అబ్జర్వ్ చేసి వెళ్ళిపోయారు, దానిలోంచి లేరు. ఇదే లీజు కౌలు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర, ఆ కౌలు అదనంగా ఇస్తున్నారు, వాళ్ళ చేత ఏదో మాట్లాడిస్తున్నారు తప్పితే వాస్తవానికి ఇది రైతుల ప్రయోజనాలకి, సన్నకారు రైతుల ప్రయోజనాలకి, ఆ చుట్టూ ఉండేటువంటి మాగాణి మునకని నివారించడానికి కూడా వీలయ్యేది కాదు. ఆ మాగాణి అన్ని 10,000 ఎకరాలు ఉంది. అటువంటి ఆ ఎకరాల్లో అవి ఫ్లడ్ వచ్చినప్పుడల్లా మునిగిపోతా ఉన్నాయి. దాన్ని సంరక్షించుకోవాలన్నా కూడా ఇది వైడన్గా ఉండాలి. ఇది వైడన్గా ఉంటేనే అది వీలైంది. అట్లాగే కలుషితాలు ఉన్నాయి అన్నారు, కలుషితాలు దాన్ని క్లీన్ చేసుకోవాలా, హుస్సేన్ సాగర్ లాంటి దాన్ని క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా. అదే పద్ధతిలో నువ్వు దాన్ని సరస్సును కూడా క్లీన్ చేసుకొని దాన్ని సంరక్షించుకొని పర్యాటక కేంద్రంగా ఉండి ఇతర ప్రయోజనాలు దానికి కావాల్సినటువంటి ఆదాయ వనరులు చేసుకొని అట్లా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఉన్నదాన్ని పోగొట్టుకొని అసలు రాబోయే కాలంలో ఇవాళ 3 వచ్చింది, రేపు 2 అంటారు, ఇంకోటి 1 అంటారు, అసలు పూర్తిగా మూసేది. చాలా చూసాము గ్రామాల్లో ఇలా చెరువుల రూపంలో లేవు. చెరువులు అనేటువంటి అవన్నీ పూడికలేసి ఆక్యుపై చేసి వాళ్ళని డిమాలిష్ చేసి చెరువులు లేకుండా చేసుకున్న గ్రామాలు కోకొల్లలు కనపడుతున్నాయి ఆంధ్ర ఏరియాలో. ఇది ఒకప్పుడు చెరువులు ఉంటే ఆ చెరువుల కింద భూగర్భ జలాలు ఇంప్రూవ్ అయ్యాయి. ఇలా చెరువులు లేనందువల్ల అనంతపూరు కడప లాంటి చోట 650 అడుగులు వేసినా ఒక ఇంచు నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల భూగర్భ జలాలు రోజు రోజుకి తరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో చెరువులు ఉండాలా, సరస్సులు ఉండాలా, ఈ నీటి వనరులు ఉండేటువంటి వీటన్నిటినీ మనం కాపాడుకుంటేనే అది సాధ్యమైంది. దానికి పద్ధతులు సైంటిఫిక్, సరస్సులు చెరువులు కాపాడుకుంటేనే మనం కాపాడుకోవాలి. పర్యావరణాన్ని కాపాడుకుంటే మన ఆరోగ్యాలు కానీ మన జీవితాలు కానీ మంచిగా ఉండటానికి వీలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఏ నార్మ్స్ అయితే ఆ సరస్సులు ఆనాడు పెద్దలు పెట్టారో ఆ నార్మ్స్ని ఇప్పుడు అమలు జరపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారం ఉందా లేదా, ఎమ్మెల్యేలు ఉన్నారా లేదనేది కానీ అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు వేసి అన్ని రైతు సంఘాలతో కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఈ రకంగా మేము చేయబోతున్నాం, ఏంటి మీ అభిప్రాయాలు అనేటువంటి ప్రభుత్వం కనుక చేయగలిగితే అప్పుడు దాన్ని బెటర్గా కొంత ఆలోచన చేయడానికి వీలుంటుంది. తప్పితే వన్ సైడ్గా ఉన్న ప్రతిపక్షం అధికార పక్షం ఇద్దరు ఏకమయ్యి దీన్ని మేము చేసుకుంటూ పోతా ఉంటే చరిత్ర వాళ్ళని క్షమించదు, చరిత్ర కాలగర్భంలో వాళ్ళు కలిసిపోతారు. వెంకయ్య గారు, మీకు ప్రజాస్వామ్య ప్రక్రియని చేపట్టాలని మీరు చెప్తున్నారు. బహుశా మనకు ఇప్పుడు మన దేశంలో లేకుండా పోయింది అదొక్కటే. చట్టసభల్లో పెడతాం, చట్టసభల్లో ఒప్పుకోకపోతే అసలు పెట్టాల్సిన అవసరం లేదనుకుంటే ఆర్డినెన్స్లు తెస్తామనే ఒక రాజ్లో మనం ఉన్న నేపథ్యంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడం ఒక చాలా పెద్ద ఆశగా కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇంతకుముందు ప్రసాద్ గారు అన్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని. ఈ ప్రశ్న పదే వేసుకోవాల్సిన ఒక అవసరం మనకు వస్తున్న నేపథ్యంలో లెట్స్ హోప్ ఫర్ గుడ్. ఇది పర్యావరణాన్ని కాపాడకపోతే నాశనం అయ్యేది మనమే, అది కాదు అనే విషయం మనం అర్థం చేసుకుంటామని ఆశిస్తూ ఇది వాటి ఎజెండా. తిరిగి సోమవారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99% టీవీ. కొల్లేరు చెరువుకు వచ్చేకాడికి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూడా కొల్లేరులో పంచుకున్నారు.